హై వేస్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో వరుసగా రెండో రోజు కూడా కొద్దిగా వీక్నెస్ మనకు కనిపిస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ హయ్యర్ లెవెల్స్ దగ్గర మనం గమనించడం చూస్తున్నాము. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలు కూడా ఈ వీక్నెస్కు కారణంగా చెప్పుకోవచ్చు. హయ్యర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. హయ్యర్ లెవెల్స్కి వెళ్ళే ముందు అంటే 9,000 లాంటి ఒక లెవెల్కి వెళ్ళే ముందు ఒక సైకలాజికల్ బ్యారియర్ లాంటిది ఒకటి కనిపిస్తుంది మనకి. ఈ దశలో మార్కెట్స్ ఇంకా ఏ స్థాయి వరకు పెరుగుతాయన్న ఒక ఆందోళన కనిపిస్తుంది. 9,116 ఆర్ 9,119 ఇలా లెవెల్స్ మనం మాట్లాడకుండా 52 వీక్ హై గురించి. బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక చిన్న కాషియస్ అప్రోచ్ ట్రేడర్స్లో కనిపిస్తున్నట్టు ఇన్వెస్టర్స్లో కూడా. హైయర్ లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే సెకండ్ లెగ్లో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు అప్పుడు ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్న ఆలోచన ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే ఇవాళ కూడా మనం ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాము. బట్ హయ్యర్ లెవెల్స్ నుంచి లోయర్ లెవెల్స్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఇవాళ 8866 ఇవాళ ఇంట్రాడే లో టచ్ చేసింది. ఆ లెవెల్స్ నుంచి మార్కెట్ 30 పాయింట్స్ వరకు లాస్ట్ 15-20 మినిట్స్లో రికవర్ అయింది. అంటే సెకండ్ హాఫ్లో ఇవాళ కొద్దిగా రీబౌండ్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లోయర్ లెవెల్స్ దగ్గర ఆర్ బై అండ్ డిప్ స్ట్రాటజీని ఎంతవరకు మన వాళ్ళు ఫాలో అవుతున్నారని చెప్పి. ఇక రేట్ సెన్సిటివ్ సెక్టార్స్ ఇద్దరు ఇవాళ బ్యాంకింగ్ కానివ్వండి, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్ లాంటి ప్యాక్స్లో ఇవాళ కొద్దిగా మనకు ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ కొద్దిగా ఇంటెన్సిఫై అయింది. ఇది కొద్దిగా గమనించాల్సిన అవసరం. 18 months హై తర్వాత మార్కెట్స్లో ఈ రకమైన కన్సల్టేషన్ ఫేజ్ మనకు రావడం సాధారణమే. అందుకని ఎలాంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. స్టిల్ బై అండ్ డిప్స్ స్ట్రాటజీని మనం అవలంబించవచ్చు. సెకండ్ లెగ్ వెళ్ళేందుకు సెకండ్ లెగ్ ఆఫ్ ర్యాలీ మనకి ఇంకా పెండింగ్లో ఉంది. అందుకని ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్న అప్రోచ్ మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ చెప్తూనే ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ అయితే యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. దాన్ని బట్టి ఇవాళ మన మార్కెట్స్లో కూడా ఈ సెకండ్ హాఫ్ తర్వాత కొద్దిగా మళ్ళీ బై అండ్ డిప్స్ స్ట్రాటజీ ఆర్ కొద్దిగా రికవర్ అయ్యేందుకు ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ చూసుకున్నట్టయితే ఇవాళ ఎస్ బ్యాంక్లో స్టిల్ ఇంకా వీక్నెస్ కొనసాగుతూనే ఉంది. క్యూఏపీ ఫెయిల్ అయిన తర్వాత ఎస్ బ్యాంక్లో ప్రాఫిట్ బుకింగ్ మనం చూస్తున్నాం. 600 లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఎస్ బ్యాంక్లో మనం చూసాము. అండ్ ఐడిబిఐ బ్యాంక్ కూడా ఇవాళ 6% దాకా పెరిగింది. ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక 10-15% స్టేక్ ఈ బ్యాంక్లో ఈ సంస్థలో కొనుగోలు చేయొచ్చు అన్న ఒక వార్తల నేపథ్యంలో 6% ఈ స్టాక్లో మనం గెయిన్స్ చూసాము. అండ్ ఇవాళ వాల్యూమ్ బ్రేక్అవుట్ పరంగా చూసినట్టయితే హిందుస్థాన్ కంపోజిట్స్ అన్న స్టాక్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 50% పైగా గత కొద్ది రోజుల్లో ఈ స్టాక్ పెరిగిందని చెప్పుకోవచ్చు. వాల్యూమ్ బ్రేక్అవుట్ ఈ స్టాక్లో కనిపించింది. దీంతోపాటు ఫినాన్షియల్ టెక్నాలజీస్ ఒకటి, కాయా లిమిటెడ్ ఒకటి, కోప్రాన్ ఈ స్టాక్స్ అన్నింటిలోనూ కూడా ఇవాళ కొద్దిగా వాల్యూమ్ బ్రేక్అవుట్ మనం చూసాము. స్టిల్ ఇప్పటికీ మార్కెట్స్లో 2 days పాటు వీక్నెస్ ఉన్నప్పటికీ 52 వీక్ హై టచ్ చేస్తున్న స్టాక్స్ ఇంకా చాలా ఎక్కువనే కనిపిస్తున్నాయి. అందులో ఆల్కెమ్ ల్యాబ్స్ ఒకటి, అపోలో టైర్స్, యాప్టెక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్ ఈ 2 స్టాక్స్ ఫ్యాన్సీ అయిపోయాయి ఇప్పుడు మార్కెట్లో. బామర్ అండ్ లారీ, బగేరియా ఇండస్ట్రీస్, బగేరియా, బయోకాన్, క్యాస్ట్రాల్, సెంచరీ టెక్స్ అండ్ మనకి దీపక్ నైట్రేట్, ఐషర్ మోటార్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, హెచ్సిసి ఫర్ ద మ్యాటర్ 38 రూపీస్ 40 రూపీస్కి వచ్చేసింది. ఎన్సిసి కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. పటేల్ ఇంజనీరింగ్ వరుసగా చూస్తున్నాం ఒక 4-5 సెషన్స్ నుంచి స్ట్రాంగ్లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ కొనసాగుతూనే వస్తుంది. అయితే నిన్న ఒక్కరోజు కొద్దిగా వీక్నెస్ కనిపించినప్పటికీ ఇవాళ మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గర బయింగ్ కనిపించింది. శేషసాయి పేపర్, సుబ్రోస్ ఒకటి, తల్బ్రోస్ ఆటోమోటివ్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. 50 వీక్ హై టచ్ చేసిన స్టాక్. ఇప్పటివరకు నా ట్రెండ్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి అప్రోచ్ తీసుకోవాలని దానిపై మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫీసర్. ఇది ఒక మంచి బయింగ్ స్ట్రాటజీ ఆర్ బై అండ్ డిప్స్ ఇలాంటి మార్కెట్స్లో వచ్చినప్పుడు మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. కాకపోతే ఇవాళ ఆశ్చర్యకరంగా లోయర్ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడి నుంచి మిడ్ సెషన్ తర్వాత ఒక 30-40 పాయింట్స్ పెరగడం మనం చూస్తున్నాం మార్కెట్స్. ఇలాంటి ఆపర్చునిటీస్ని ఇలాంటి మార్కెట్స్లో చిన్న వీక్నెస్ ఎలా క్యాష్ చేసుకోవాలి మనం? క్యాష్ అంటే ఇది ట్రేడర్స్ అనేవాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. బట్ ఇన్వెస్టర్స్ డెఫినెట్లీ గతంలో మిస్ అవుట్ అయిపోయామని అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఇటువంటి చిన్న డిప్స్ వచ్చినప్పుడు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ ఇండెక్స్ పరంగా వాళ్ళు కొనుక్కోవాలన్నా కానీ ఫండ్స్ కానివ్వండి, దే క్యాన్ బై అండి, దే షుడ్ బై యాక్చువల్లీ. సో కొన్ని మనం సెక్టర్స్ మాత్రం అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఉన్నాయి లాస్ట్ 1 or 2 months నుంచి కూడా. సో అటువంటి సెక్టర్స్లో డెఫినెట్లీ మనం చిన్న కరెక్షన్ గురించి వెయిట్ చేసినప్పుడు ఇటువంటి డిప్స్ ప్రాబ్లం నిన్న ఇవాళ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ.
నెక్స్ట్ వీక్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 4 ట్రేడింగ్ డేస్ ఉన్నాయండి. సో ఒకరోజు బక్రీద్ గురించి మనకి సెలవు ఉంది మార్కెట్లో. సో ఆ కాంటెక్స్లో ప్రాబ్లీ ఈవెన్ ఈరోజు కొద్దిగా వీక్ క్లోజ్ అయినా కానీ మండే కూడా కొద్దిగా నిస్తేజంగా ఉండొచ్చు. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇటువంటి ఆపర్చునిటీస్లో బయింగ్ అనేది చేయాలండి, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్ రంగంలో కానివ్వండి, ఆర్ ఆటోమొబైల్ యాన్సిలరీ, ఇటువంటివన్నీ కూడా. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీఆర్ సీయింగ్ సమ్ వెరీ గుడ్ యాక్షన్ ఇన్ ఫార్మస్యూటికల్ స్టాక్స్. డాక్టర్ రెడ్డి కానివ్వండి, సన్ఫార్మా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ క్యాడిలా, సిప్లా, ఇవన్నీ కూడా దే ఆర్ డెఫినెట్లీ పార్టిసిపేటింగ్. ఒక సెక్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రం కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకుంది, ఎందుకంటే కుమ్మక్కై అందరూ ఒకటేసారి దే ఆర్ సేయింగ్ దట్ ప్రాబ్లీ ఈవెన్ నెక్స్ట్ 1 or 2 quarters కూడా అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చే రీజన్స్ వేరే ఉండండి, బట్ ఓవరాల్గా కొద్దిగా స్లో డౌన్ అనేది ఉంటుంది. మనం గతంలో ఇది డెఫినెట్లీ చాలా అనలిటికల్గా కూడా చెప్పాం, ఎందుకంటే మనకి వీఆర్ గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ నవంబర్లో అమెరికన్ ఎలక్షన్ ఉంటుంది కాబట్టి అదొకటి వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ సెకండ్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మింగ్ అండి. సో అది ఎక్స్పర్ట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. బట్ ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పాత లెగసీ సిస్టమ్స్ నుంచి న్యూ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్కి వాళ్ళకి న్యూ ఇయర్లోనే బడ్జెట్స్ అవి కొద్దిగా ఎక్కువ కేటాయించడం. సో దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ పోస్ట్ జాన్వరి. ఈ కారణం మూలాన నెక్స్ట్ 1 or 2 quarters కొద్దిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్ బ్యాక్ సీట్ తీసుకోవచ్చు. బట్ అందులో కూడా ఇఫ్ సంబడి వాంట్స్ టు ఇన్వెస్ట్ దే కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అదర్వైజ్ ఐ థింక్ అక్రాస్ ద బోర్డ్ మెనీ సెక్టర్స్లో మనకి ఈ ఆపర్చునిటీ మాత్రం రాబోయే ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లో తప్పకుండా ఉపయోగించి ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మాత్రం ఎంట్రీ తీసుకోవాలనే చెప్తాను. ఓకే, మీ టెక్నికల్ వ్యూ ఎలా ఉంది అందరి గారు? లోయర్ లెవెల్స్ దగ్గర ఒకవేళ కనుక మార్కెట్ కొద్దిగా ఇలాంటి వీక్నెస్ కొనసాగి ఈ సెకండ్ సెషన్లో కూడా మార్కెట్ కనుక నిలదొక్కుపోతే ఏ లెవెల్స్ దగ్గర మనకు సపోర్ట్ కనిపిస్తుంది? టెక్నికల్గా మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది. ఇవాళ చూస్తే కనుక ఒక నీజర్క్ రియాక్షన్ మనం చూసాము. లాస్ట్ 8 రోజుల క్రితం ఒక అప్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూస్ అప్ ట్రెండ్ తర్వాత మధ్యలో ఒకసారి ఇటువంటి నీజర్క్ రియాక్షన్ రావడం మనం జనరల్గా జరుగుతుంటుంది. మార్కెట్ ఎస్పెషల్లీ ఓవర్ బాట్ పొజిషన్ ఉన్నప్పుడు ఒకసారి ఓపెనింగ్లో ట్రేడర్స్ వాళ్ళ లాంగ్ పొజిషన్స్ క్లోజ్ చేయడంతో ఇలాగ ఒక డౌన్ ట్రెండ్ మనం చూస్తాం. కానీ వాళ్ళ మార్కెట్ లోయర్ రేట్ నుంచి ఇంచుమించి వాళ్ళ డే హై నుంచి లో నుంచి చూస్తే కనుక 50% లాసెస్ రికవర్ అయింది. కాబట్టి కొంచెం ఇదొక పాజిటివ్ ట్రెండ్ అనుకోవచ్చు. లోయర్ లెవెల్ నుంచి మళ్ళీ బయింగ్ సపోర్ట్ కూడా వస్తుంది. కాకపోతే నిఫ్టీ ఇప్పుడు కీలకమైన 8,900 స్థాయిని పరీక్షిస్తుంది. లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక ఆ లెవెల్కి రావడము, దానిపైన క్లోజ్ అవ్వడం మనం చూసాము. ఇవాళ 3వ రోజు బహుశా ఈ లెవెల్ని ఫైనల్ అటెంప్ట్ చేస్తోంది. ఒకవేళ కనుక క్లోజింగ్ సమయానికి 3ంటికి 8,900 పైన కనుక లేదా దానిపైన కనుక ఇంకా కొంచెం స్థిరంగా పటిష్టంగా క్లోజ్ అయిందంటే ఈ 2 రోజులుగా 3 రోజులుగా చూస్తున్న ఒక కరెక్షన్ అయిపోయింది, కన్సాలిడేషన్ దశ అయిపోయింది అనుకోవచ్చు. అప్పుడు మార్కెట్ మళ్ళీ 9,000 ఒక కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ పరీక్షిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ కొంచెం రికవరీ ఫర్దర్గా వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి అగ్రెసివ్ షార్ట్ పొజిషన్స్ మటుకు అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ కనుక ఇవాళ మార్కెట్ ఏమాత్రం 8,900 పైన క్లోజ్ అయ్యి రేపు కూడా ఈ లెవెల్ పైన కనుక ఫస్ట్ హాఫ్లో సెషన్లో సస్టైన్ అయిందంటే మటుకు షార్ట్ పొజిషన్స్ క్లోజ్ చేయడం మంచిది. లాంగ్ పొజిషన్స్కి కొంచెం వెయిట్ చేయండి, కొంచెం న్యూట్రల్ జోన్లో ఉంది. ఇవాళ కనుక కొంచెం ఏమాత్రం నిలబడి రేపు కూడా నిలబడిందంటే 8-9 పైన లాంగ్ పొజిషన్ తీసుకొని ఒక 30 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. కాకపోతే టెక్నికల్గా ఇది ఒక మైనర్ కరెక్షన్, ఓవర్ బాట్ అడ్జస్ట్మెంటే మనం చూస్తున్నాం. ఓకే, మజర్ గారు మీ వ్యూ ఎలా ఉంది మార్కెట్స్ మీద? అయితే క్లియర్గా ఇది బై అండ్ డిప్స్ మార్కెట్ అండి. రీసెంట్గా వచ్చిన బ్రేక్అవుట్స్ తర్వాత ఇటువంటి కరెక్షన్స్ నార్మల్ కరెక్షన్స్ ఇవి 8,840 నుంచి 8,820 జోన్లో మంచి సపోర్ట్స్ ఉన్నాయి. ఈరోజు మనం 8,861 లో దగ్గర ఆల్మోస్ట్ మన ఆ సపోర్ట్కి దగ్గరగా వెళ్ళి అక్కడ నుంచి రిబౌండ్ అవుతూ ఉండటం కూడా ఇది ఒక మంచి సైన్గానే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈరోజు మనం 8,950 పైన క్లోజ్ అయితే దాని ఫస్ట్ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఏంటంటే 8,968 అబోవ్ మొమెంటం బిల్డప్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. ఓకే, ఇక కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రఘు ఉన్నారు. అడగండి రఘు. నమస్తే సార్. నమస్కారం అండి. నేను 136 రూపాయల దగ్గర సూర్యరోషిని తీసుకున్నానండి ఒక 6 months బ్యాక్. ఓకే. అలాగే సబ్రోస్ ఒకటి 105 దగ్గర తీసుకున్నానండి. ఓకే. అది ఉంచాలా లేకపోతే అమ్మేయాలా అన్నది కొంచెం చెప్పగలరు? సూర్యరోషిని అండ్ 136, సుబ్రోస్ 105. సూర్యరోషిని గత ఒక 4 to 5 ట్రేడింగ్ సెషన్స్ బాగా యాక్టివ్ కనిపిస్తుంది ఈ స్టాక్. సూర్యరోషినిలో నిన్న మనం ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ చూసామండి, షార్ప్ డౌన్ ట్రెండ్ చూసాం. కాబట్టి దీని 208 దగ్గర మనకి ఒక టాప్ ఫామ్ అయింది అని చెప్పేసి అనుకోవచ్చు. మీరు 124 లెవెల్స్ దగ్గర బై చేశారు కాబట్టి మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు మీరు.
మీరు అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతే మంచిది, ప్రాఫిట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. సుబ్రోస్ at 105. సూబ్రోస్ Hmm. అదే సూబ్రోస్లో మీరు ప్రస్తుతానికైతే కంటిన్యూ చేయవచ్చండి, ఎందుకంటే లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఇది ఆల్మోస్ట్ 30% పెరిగింది. అంటే దీంట్లో ఫ్రెష్గా మొమెంటం బిల్డప్ అవుతూ ఉంది కాబట్టి మీరేం చేయాలంటే షార్ట్ పీరియడ్లో ఇంత పెద్ద బిగ్గర్ అప్ మూమెంట్ వచ్చింది కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ పద్ధతిలో మీరు ఈ స్క్రిప్ట్ని హోల్డ్ చేయండి. ఈ రోజుకి 117 దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసి కంటిన్యూ చేయండి. అలా కాకుండా మీరు కేవలం బై చేసింది షార్ట్ టర్మ్ కోసం, అంటే ఒక 3 months కోసమే నేను బై చేశాను అని అనుకుంటే కనుక ఈ 30% ప్రాఫిట్ మీరు ఈజీగా తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇంత షార్ప్ మూవ్ 3 daysలో వస్తే నెక్స్ట్ కరెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇంతే షార్ప్గా ఉంటాయండి, మీరు ఇంకా ఎగ్జిట్ అవ్వలేరు. ఓకే, ఇంకా కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. దుర్గం చెరువు పక్కనే ఐలాబ్స్ బిల్డింగ్లో చక్కటి ఆఫీస్, మీరు ఆల్మోస్ట్ మోర్ దాన్ lakh of SFTలో ఉన్నారు. వసంత్ గారు, నాకు తెలుగు చాలా మంచిగా రాదు. కాస్తంతైనా ఆయనతో తెలుగులో మాట్లాడించి సింక్రనీ ఫైనాన్షియల్ భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. So I would broadly tell them, there's no substitute for hard work. So continue to work hard. It's a competitive place out there. You might have challenges sometimes in kind of getting opportunities. నాకే అనిపిస్తుంది ఎవరైనా మన వాళ్ళు సింక్రనీలో పనిచేస్తే బాగుండు అని. సింక్రనీ ఫైనాన్షియల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫైసల్ ఉద్దెన్తో ట్రెండ్ సెటర్స్ ఈ శనివారం ఉదయం 8:30 తిరిగి సోమవారం సాయంత్రం 4:30
వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. రండి శ్రీనివాస్. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను టాటా ఎలక్సీ గురించి అడుగుదాం అనుకున్నా అండి. శేషి గారు ఉన్నారో లేదో, వాయిస్ అంటే నేను టీవీ దగ్గర లేనండి ఇప్పుడు. ఓకే, చెప్పండి. లేదంటే బాలాగానే చెప్పమానండి. టాటా ఎలక్సీ 6 నెలల టైం తీసుకోవచ్చు అంటారా కరెంట్ రేట్లో? 6 months టైం హోరెంజ్కి అయితే బాలగారు చెప్పరండి. టెక్నికల్ అనలిస్ట్ ఉన్నారు మనకు, మజర్ గారు అండ్ సుందర్ గారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాటా ఎలక్సీ ఫర్ 6 months. టాటా ఎలక్సీ చూస్తే కనుక అంతక్రితం గత 2-3 ఏళ్ళుగా ఒక మేజర్ అప్ ట్రెండ్ చూసాము. ఆ తర్వాత ఈ లాస్ట్ 1 yearగా మనం డౌన్ ట్రెండ్ మనం చూసాము. 2350 నుంచి ఇంచుమించు 1500 వరకు పట్టం చూసాము. ఈ ర్యాలీలో ఏమాత్రం పార్టిసిపేట్ చేయకపోగా ఇంకా కొంచెం డిక్లైనింగ్ కరెక్షన్ ట్రెండ్లోనే మనం రావడం చూసాము. కాకపోతే 1500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. పోయిన ఏడాది ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా ఇంచుమించు లో ఇది. ఇక్కడ నుంచి ర్యాలీ రావడము ఇక్కడ కొంచెం ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్గా అనుకోవచ్చు. షార్ట్ టర్మ్ అయితే కనుక ఈ లెవెల్లో మీరు కాషియస్గా బై చేయండి. కొంచెం వెయిట్ చేయండి. ఈ వారం మాత్రం ఏమాత్రం 1500 దగ్గర నిలబడిందంటే తీసుకొని ఏమంటే షార్ట్ టర్మ్ కాబట్టి 1470 కింద 30 points కింద ట్రైలింగ్ స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయండి. హైదరాబాద్ నుంచి కృష్ణ మరొక. హలో అడగండి కృష్ణ. హలో సార్, బాలాగారు చెప్పండి. నాకు నా దగ్గర ఈక్విటాస్, ఐఎస్జిసి, సరస్వతి ఇంజనీరింగ్ ప్లస్ పర్సిస్టెంట్ ఈ 3 ఉన్నాయి సార్. నేను లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలను. ఎప్పటి నుంచో ఉన్నాయి, కొనుక్కున్నాను. ఇవి ఎన్నో మంచి స్టాండర్డ్ లేదా చెప్పి హోల్డ్ చేసి చెప్పరా? ప్రాఫిట్స్ లో ఉన్నారా అన్నిట్లో? రీజనబుల్ ప్రాఫిట్స్ లో ఉన్నాను సార్. ఓకే, 3 stocks ఈక్విటాస్, ఐఎస్జిఈసి, పర్సిస్టెంట్ సిస్టమ్స్ తీసుకున్నారు. రీజనబుల్ ప్రాఫిట్స్లో ఉన్నారు. ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ కంటిన్యూ టు హోల్డ్ అండి. ఈక్విటాస్ అండ్ ఐఎస్జిఈసి రెండు కూడా తప్పకుండా హోల్డ్ చేయమని చెప్తాను. పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఓవరాల్గా మనకి ఐటీ ప్యాక్ అంత ఆశాజనకంగా లేదు అండ్ ఇట్ ఇస్ టేకిన్ ఎ బ్యాక్ సీట్ అండి. అందరు కూడా వాళ్ళు ఫార్వర్డ్ గైడెన్స్ అనేది రివైజ్ చేస్తున్నారు. గతంలో చెప్పిన దానికంటే కొద్దిగా తక్కువ ఉంటుంది అంటున్నారు. ఇందాకే మనం చెప్పుకున్నట్టు ద వరల్డ్ ఈజ్ అండర్గోయింగ్ ఎ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అండి ఇంటూ డిజిటల్ టెక్నాలజీస్. పర్సిస్టెంట్ ఈజ్ అ డీసెంట్ కంపెనీ అండి. సో పర్సిస్టెంట్ ఒకవేళ మీరు ప్రాఫిట్లో ఉన్నా లేకపోతే అట్లీస్ట్ కాస్ట్లో ఉన్నా అది ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మేయండి. ఎన్బిఎఫ్సి కంపెనీ ఏదైనా ఒకటి మంచిది కొనుక్కోండి. నాట్ బికాస్ పర్సిస్టెంట్ ఈజ్ నాట్ ఎ గుడ్ కంపెనీ, బట్ ఓవరాల్ సెక్టర్ కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ 3 to 6 monthsలో రిలేటివ్లీ మీకు ఈ సెక్టర్లో అవుట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో మీ దగ్గర ఆల్రెడీ ఈక్విటాస్ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఒక మంచి ఆటో ఆన్సిల్ కూడా ఆర్ మేబీ మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీ రీసెంట్ టైమ్స్లో ఆర్ యూ కెన్ చూస్ మేబీ గ్రాన్యూల్స్ ఇండియా ఆర్ ఎస్ఎంఎస్ ఫార్మా. ఇవన్నీ మన లోకల్ కంపెనీస్. ఇండోకో రెమెడీస్ ఇటువంటి కంపెనీస్లో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ టేక్ ఎక్స్పోజర్. ఉడిపి నుంచి విజయలక్ష్మి గారు. అడగండి విజయలక్ష్మి గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మధ్యరం మహమ్మద్ గారు, నమస్తే సార్. నమస్తే అండి. నేను మాక్సిమం ఎస్ బ్యాంక్ సేల్ చేశానండి, ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. మరి ఆ అమౌంట్ ఏం చేయమంటారు సార్? M&M కానీ లేదంటే మార్చి, సుజుకి, బ్రిటానియా అలాంటివి ఏమైనా కొనుక్కోమంటారా? లేకపోతే మళ్ళీ ఇదే రీఎంటర్ అవ్వమంటారా? చెప్పండి సార్. ఒక ఎస్ బ్యాంక్ మీద చాలా నుంచి విజయలక్ష్మి మీద కాన్సన్ట్రేట్ చేశారు, అందుకు తగ్గట్టే మనీ కూడా సంపాదించారు ఇందులో. కోటక్ బ్యాంక్కి షిఫ్ట్ అవ్వండి మీరు. కోటక్ బ్యాంక్ ఆల్మోస్ట్ న్యూ లైఫ్ టైమ్ హైస్ ఫామ్ చేస్తూ ఉంది. 826 పైన మంచి అప్ మూవ్మెంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కోటక్ బ్యాంక్ పైన దృష్టి పెట్టండి. అదేవిధంగా మారుతిలో కూడా మీరు కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మారుతి 5420 పైన సస్టైన్ అయితే కనుక నెక్స్ట్ టార్గెట్స్ నేను క్లోజ్ టు 6000 ప్రొజెక్ట్ చేస్తున్నామండి. కాకపోతే ఇదేంటంటే 5420 పైనే కన్సిస్టెంట్గా నిలకడగా ట్రేడ్ అవ్వగలగాలి. ఒకవేళ 5400 బిలో స్లిప్ అయితే మళ్ళీ టార్గెట్స్ బహుశా వ్యాలిడ్ కాకపోవచ్చు. ప్రస్తుతానికి 2 స్క్రిప్ట్స్ పైన మీరు దృష్టి పెట్టవచ్చండి. విజయవాడ నుంచి గణేష్ మరొక కాలర్. హలో, అడగండి గణేష్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. వేదాంత 172 తీసుకున్నానండి 1000 షేర్స్. ఓకే, అది తీసుకోమంటారా? తగ్గుతా ఉంది, తీసేయమని. వేదాంత 172 చెప్తారండి. వేదాంత చూస్తే కనుక ఈ మధ్య బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్ మనం 65 రూపాయల లో నుంచి 175, 180 వరకు పెరిగింది.
కానీ లాస్ట్ 1 మంత్గా మార్కెట్ కొంచెం న్యూ హై టచ్ అవుతున్నప్పుడు ఈ స్టాక్ మటుకు కొంచెం కాషియస్ అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. సో 170, 180 దాటాలంటే కనుక కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ కానీ ఇప్పుడు కొంచెం మీరు హై ప్రైస్లో తీసుకున్నారు, కొంచెం హైయర్ లెవెల్లో ఒక మైనర్ రియాక్షన్ కూడా వస్తుంది. ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్ అనేది ప్రస్తుతం హోల్డ్ చేయండి. సపోర్ట్ కింద చూస్తే కనుక టెక్నికల్గా 160 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ 2-3 మంత్స్ చూస్తే కనుక మేజర్ బాటమ్ కూడా ఇదే. షార్ట్ టర్మ్ అయితే కనుక 160 క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. లేదు కొంచెం వెయిట్ చేస్తారంటే కనుక క్లోజర్ టు 190 ఇంకా ఫర్దర్ ర్యాలీలు వస్తే కనుక ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఎందుకంటే హైయర్ లెవెల్లో మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ దాటాలంటే కొంచెం సమయం పడుతుంది. 190 లెవెల్ ఎగ్జిట్ అవ్వచ్చు ప్రాఫిట్ తోటి. ఓకే, ఒక లాస్ట్ కాల్ ఒకటి తీసుకుని మళ్ళీ మనం మెయిల్స్లోకి వెళ్దాం. చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి. బెంగళూరు నుంచి వెంకట్ ఉన్నారు, అడగండి వెంకట్ గారు. అవునండి, బాలగారి క్వశ్చన్. టెక్ మహీంద్రా 2 years నుంచి ఉందండి. నెక్స్ట్ ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఒక ఆటో స్టాక్ బాలగారిని రికమెండ్ చేయమనండి. మీరు అడిగింది టెక్ మహీంద్రా అండి, మహీంద్రా అండ్ మహీంద్రానా వెంకట్ గారు? చెప్పండి. టెక్ మహీంద్రా అడిగారా, మహీంద్రా అండ్ మహీంద్రానా? టెక్ మహీంద్రా అండి, 2 years నుంచి ఉంది ఐటీ టెక్ మహీంద్రా. ఓకే, ఒక ఆటో యాన్సిలరీ, ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఒకటి కొత్త స్టాక్ ఏమైనా రికమెండ్ చేస్తే యాడ్ చేసుకుంటే పోర్ట్ఫోలియోలో. ఓకే, ఆల్రెడీ టెక్ మహీంద్రా హోల్డ్ చేస్తున్నారు. ఒక ఆటో యాన్సిలరీ అండ్ ఎన్బిఎఫ్సి సెగ్మెంట్లో నుంచి ఒక షేర్ ఏమైనా రికమెండ్ చేస్తారా ఫర్ లాంగ్ టర్మ్? అంటే ఒక్క షేర్ అంటే ఇట్స్ బిట్ డిఫికల్ట్ అండి. బట్ డెఫినెట్లీ టెక్ మహీంద్రా ఐ డోంట్ థింక్ యూ షుడ్ స్టిల్ కంటిన్యూ టు హోల్డ్ అండి. 2 years నుంచి ఉన్నా కానీ మనం ఓవరాల్గా గత కొన్ని రోజులుగా చెప్తున్నాం, ఈ రోజు కూడా మళ్ళీ పదే చెప్తున్నాం. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్స్ అన్నీ కూడా ఒక బ్యాక్ సీట్ తీసుకుంటాయి. అది పర్ఫార్మెన్స్ నెక్స్ట్ 3 to 6 monthsలో అంత ఆశాజనకంగా ఉండవు. బికాస్ ద ఎంటైర్ బిజినెస్ ఈజ్ అండర్ గోయింగ్ త్రూ ఏ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ టెక్ మహీంద్రా యాజ్ ఇట్ ఈజ్ మన టాప్ 5తో పోల్చుకుంటే లాస్ట్ 1-2 yearsలో దాని పర్ఫార్మెన్స్ దాని పియర్ కంపారిజన్ చేసుకుని అంత బాగాలేదు. కాబట్టి మీరు అందులోంచి బయటకు వచ్చేయండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎన్బిఎఫ్సి ప్రాబ్లీ మీరు యూ కెన్ లుక్ ఎట్ మేబీ క్యాపిటల్ ఫస్ట్, చోళమండలం ఫైనాన్స్, ఇవన్నీ కూడా ఇప్పుడే కాకపోయినా చిన్న రియాక్షన్లో 1 or 2 price pointsలో కొనండి. సో డెఫినెట్లీ రాబోయే 2-3 yearsలో మీకు డెఫినెట్లీ అవుట్ సైజ్డ్ గెయిన్స్ ఉంటాయి. ఆటో యాన్సిలరీలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ అండి. రియలీ ఇట్స్ ఎ మేజ్ ఆఫ్ స్టాక్స్ అవుట్ దేర్. కాబట్టి మీరు రీసెంట్ టైమ్స్లో మంచి పర్ఫార్మెన్స్, మేబీ సుబ్రోస్ లాస్ట్ 3-4 డేస్గా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాయి. ఎందుకంటే ఇతరత్ర వేరే ఆటో యాన్సిలరీస్ కంటే సుబ్రోస్ ఈజ్ ద వన్ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఫర్ కార్స్. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. ప్రికాల్, సుబ్రోస్, లుమాక్స్ ఆటో, లుమాక్స్ ఇండస్ట్రీస్, రెండు వీటిలో ఏదైనా 1 or 2 షేర్స్లో మీరు ఒక 2 price pointsలో కొనుక్కుంటే డెఫినెట్లీ ఐ థింక్ యూ విల్ మేక్ గుడ్ మనీ. ఓకే, కొన్ని ఇమెయిల్స్ వచ్చాయి, వాటికి మనం సమాధానాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. గోపీకృష్ణ సికింద్రాబాద్ నుంచి అడుగుతున్నారు. అమర్ రాజా బ్యాటరీస్ గ్రాన్యూల్స్ ఉండి ఆల్రెడీ తీసుకున్నారు. అమర్ రాజా బ్యాటరీ ఏమో 25% ప్రాఫిట్స్లో, గ్రాన్యూల్స్ ఇండియా 10% లాస్లో ఉన్నారు. లాంగ్స్ అడ్వైస్ చేస్తారా మీరు స్టిల్ ఈ స్టాక్స్లో? అమర్ రాజా లాస్ట్ 1 weekగా బాగా పెరిగింది. అలాగే లాస్ట్ 2-3 monthsలో కూడా మనం 830 రూపాయల నుంచి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కూడా మనం చూసాము. హోల్డ్ చేయండి. ఈ వీకే మనం ఒక మేజర్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది. ఫండమెంటల్గాను టెక్నికల్గాను రెండు స్ట్రాంగ్గానే ఉంది. కాబట్టి ఇంకా మార్కెట్ పెరిగినప్పుడు ఇంకా కొంచెం మంచి రిటర్న్స్ కూడా మీకు అవకాశాలు వస్తుంది. 1100-1150 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇంత క్రితం ప్రీవియస్ హై లెవెల్స్ని టచ్ చేసే అవకాశం ఉంది. గ్రాన్యూల్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 150 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పడి ఈ 2 రోజులుగా కొంచెం ఈ లెవెల్లో స్టెబిలైజ్ అయ్యి కొంచెం వాల్యూమ్స్ తోటి పికప్ అవుతున్నట్టు కనిపిస్తుంది. 120 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ లెవెల్లో మనం ఎగ్జిట్ అవ్వమని చెప్పలేము. పైగా ఇప్పుడే కొంచెం ఫార్మాలో కూడా ఈ 2 రోజులుగా కొంచెం మళ్ళీ రెన్యూడ్ ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. కాబట్టి గ్రాన్యూల్స్ ఏమాత్రం ఒక అప్ ట్రెండ్ వస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 month వచ్చిన హై 140 కూడా వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం హోల్డ్ చేయండి. 2 వాసు నెక్కంటి అడుగుతున్నారు. పిట్టి లామినేషన్స్ 40 రూపీస్లో 500 షేర్స్ తీసుకున్నారు. ఈ లెవెల్లో మరిన్ని యాడ్ చేసుకోవచ్చా? ఒకవేళ పైకి వెళ్ళేట్టుంటే అంటే ప్రాఫిట్స్ కనుక వచ్చేటట్టు ఇంకా రేంజ్ ఎంతవరకు ఉండొచ్చు, అప్సైడ్ రేంజ్? ఒకటండి, పిట్టి లామినేషన్స్ మీరు ప్రస్తుతానికైతే కంటిన్యూ చేయవచ్చు. మీరు 46 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. 46 బిలో క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని కంటిన్యూ చేయండి. దీంట్లో మళ్ళీ ఫర్దర్గా మనకి ఏంటంటే 53 రూపీస్ పైన క్లోజ్ అయితే కనుక ఇంకో 10-15 రూపీస్ మనం ఈజీగా ప్రొజెక్ట్ చేయవచ్చు. ఇది ఒక రేంజ్ బ్రేక్అవుట్ చేసింది అని చెప్పేసి మనం అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అంటే నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి క్లోజ్ టు అరౌండ్ 65 అని చెప్పేసి అనుకోవచ్చండి. మీరు 53 పైన బై చేసుకోవటం మేలు. ఉన్న ఎగ్జిస్టింగ్ హోల్డింగ్ ఏంటంటే 46 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఓకే, మరొక మెయిల్ శ్రీనివాస్ పంపించారు. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ 1 year నుంచి హోల్డ్ చేస్తున్నారు. 92 రూపీస్లో 1400 షేర్స్. ఒక 1 year టైం హోరైజన్ గురించి ఇప్పుడు ఇంకా యాడ్ చేసుకోవచ్చా?
అడిషనల్ గా యాడ్ చేద్దాం. ఆల్మోస్ట్ 1400 షేర్స్ 1 year నుంచి హోల్డ్ చేస్తుంటాను. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ అండి. దే ఆర్ బేసికలీ ఇంటూ కెమికల్స్ విచ్ గో ఇంటూ ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్. సో డెఫినెట్లీ ఫుడ్ డెరివేటివ్స్లో ఉన్నారు కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఒక యూరోప్లో కంపెనీ అక్వైర్ చేశారు అండ్ హెవీ ఎక్స్పాన్షన్లో ఉన్నారు కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందండి. సో ఇట్స్ అ గుడ్ కంపెనీ, మంచి మేనేజ్మెంట్ కాబట్టి ఉన్నవి మాత్రం హోల్డ్ చేయండి. నెక్స్ట్ 1 year అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ 12 to 18 monthsలో యూ విల్ గెట్ సమ్ వెరీ గుడ్ గెయిన్స్. సతీష్ మెయిల్ చేశారు, వెల్స్పన్ ఇండియా 50 రూపీస్లో తీసుకున్నారు, ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ దగ్గర తీసుకున్నట్టున్నారు ఈ సడన్ ఫాల్ నేపథ్యంలో. అయితే మీరు అదృష్టం కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే మీకు అదృష్టం అని చెప్పేసి అనుకోవాలండి. ఈ విధంగా ఫాలో అవుతున్న కౌంటర్స్ని ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు. మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్పే సమాధానం ఏంటంటే మీరు ఎగ్జిట్ అయిపోతేనే మంచిది. 20% గెయిన్ చేశారు, ఎగ్జిట్ అయిపోండి. ఈ ట్రెండ్ ఎప్పుడైతే మళ్ళీ ఈ పుల్ బ్యాక్ ర్యాలీ ఎండ్ అయిపోయి రివర్స్ అయిద్దో అప్పుడు మీకు ఎగ్జిట్ రూట్ దొరకదు. స్టిల్ మార్కెట్స్లో వీక్నెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 63 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతుంటే సెన్సెక్స్ కూడా 217 పాయింట్స్ డౌన్తో యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇంకా మనకు చాలా కాల్స్ అండ్ మెయిల్స్ మిగిలిపోయాయి. అయితే ప్రస్తుతానికి TV5 న్యూస్లో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. TV5 మనీలో కాసేపట్లో ఈ కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది. మెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ అక్కడ కూడా తీసుకుందాము. YouTube/TV5 Money లైవ్ మీరు ఆ URL టైప్ చేస్తే ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు అక్కడ. ఇది వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్. స్టే విత్ us ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. దుర్గం చెరువు పక్కనే ఐలాబ్స్ బిల్డింగ్లో చక్కటి ఆఫీస్. మీరు ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 lakh of SFTలో ఉన్నారు. వసంత్ గారు, నాకు తెలుగు చాలా మంచిగా రాదు. కాస్తంతైనా ఆయనతో తెలుగులో మాట్లాడించి సింక్రినీ ఫైనాన్షియల్ భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. So I would broadly tell them, there's no substitute for hard work. So continue to work hard. It's a competitive place out there. You might have challenges sometimes in kind of getting opportunities. నాకే అనిపిస్తుంది ఎవరైనా మన వాళ్ళు సింక్రినీలో పనిచేస్తే బాగుండు అని. సింక్రినీ ఫైనాన్షియల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫైసల్ ఉద్దెన్తో ట్రెండ్ సెటర్స్ ఈ శనివారం ఉదయం 8:30 తిరిగి సోమవారం సాయంత్రం 4:30. Hi viewers, welcome back to Smart Investor on TV5 Money. ప్రస్తుతం మార్కెట్స్లో ఇంకా మనకు వీక్నెస్ కొనసాగుతున్నది. అయితే లాస్ట్ 15-20 మినిట్స్లో కొద్దిగా రికవర్ అయినట్టు మనకు అనిపించినప్పటికీ స్టిల్ కొద్దిగా మళ్ళీ ఒక 10-15 పాయింట్స్ మనం 20 పాయింట్స్ దాకా ఆల్మోస్ట్ కొద్దిగా వీక్నెస్ రావడం మనం గమనిస్తున్నాము. బట్ ఈ సెకండ్ సెషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఈ సెషన్లో
ఒకవేళ మార్కెట్ రికవర్ అవుతే మనకు ఓకే అనుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ రికవర్ అవ్వకుండా ఇంకా కాస్త పతనం అయితే కొద్దిగా వెరీ షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఇంకా మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండ్ ఫండమెంటల్ ఎక్స్పర్ట్స్ కూడా భావిస్తున్నారు. చూడాలి, అందుకే చాలా కీలకం కాబోతుంది ఈ రిమైనింగ్ సెషన్. యాజ్ ఆఫ్ నో 62 పాయింట్స్ డౌన్తో 8890 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంటే 207 పాయింట్స్ డౌన్తో 28,837 పాయింట్స్ దగ్గర మనకు సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. సెక్టార్స్ పరంగా చూసుకున్నట్టయితే ఆటో బాగా వీక్గా కనిపిస్తుంది. ఆటో అండ్ ఆ తర్వాత మనకి నిఫ్టీ, బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ఈ ప్యాక్ బాగా వీక్గా ట్రేడ్ అవుతుంటే నిన్న బాగా పతనమైన ఐటీ ప్యాక్లో కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ లోయర్ లెవెల్స్ దగ్గర మనకు కనిపిస్తుంది. ఎందుకంటే టీసీఎస్ లాంటి కౌంటర్స్, విప్రో లాంటి కౌంటర్స్, ఇన్ఫోసిస్ అవన్నీ బాగా వీక్గా ట్రేడ్ అవుతున్న పరిస్థితి. టీసీఎస్ ఆల్మోస్ట్ 6 monthsలో, విప్రో 52 వీక్లో, 6 monthsలో ఇలా బాగా వీక్నెస్ ఆ స్టాక్స్లో ఉన్న నేపథ్యంలో కొద్దిగా బాటమ్ ఫిషింగ్ మనకు జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఐటీ స్టాక్స్లో. అందుకని కొద్దిగా ఐటీ స్టాక్స్ ఇవాళ కాస్త పాజిటివ్గా మనకు కనిపిస్తున్నాయి. స్టిల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం వీక్నెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకసారి ఇప్పటివరకున్న బజింగ్ స్టాక్స్ ఏవి ఉన్నాయో మనం చూద్దాము. చూసిన తర్వాత కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ కొన్ని స్టాక్స్ మనం చూద్దాం, బజింగ్ స్టాక్స్ ఏవేవి ఉన్నాయని చెప్పండి. ఐఎల్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్, ఐలాండ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ 9% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. ఐడిబిఐ బ్యాంక్ కూడా ఇవాళ ఒక 6% గెయిన్స్ రావడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇందులో ఒక న్యూస్ ఉంది, ఈ బ్యాంక్లో 10 to 15% స్టేక్ని ఏడీబీ కొనుగోలు చేయాలని చూస్తుందన్న ఒక వార్తల నేపథ్యంలో ఈ స్టాక్ బాగా పెరుగుతుంది. అదాని పవర్ కూడా 5% గెయిన్స్తో 29 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సిటీ యూనియన్ బ్యాంక్, సుజలాన్ ఎనర్జీ, ఆయిల్, ఓఎన్జీసీ, గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్, హెచ్సిసి, బలరాంపూర్ చీనీ, శ్రీ రేణుకా షుగర్స్, మళ్ళీ షుగర్ స్టాక్స్లో కూడా కొద్దిగా బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. అందుకే ఈ షుగర్ ప్యాక్లో ఈ స్టాక్స్ మేజర్గా రెగ్యులర్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్, బాగా ప్రాఫిటబుల్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మళ్ళీ గెయిన్స్ చూస్తున్నాము. మిగిలిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఒకసారి చూసుకున్నట్టయితే హిందుస్థాన్ కంపోజిట్స్ ఈ స్టాక్ ఇవాళ అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. 1565 దగ్గర ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ స్టాక్లో ఎక్కువ వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా మనం సడన్గా చూసాము. ఆల్మోస్ట్ 35 to 40% ఆఫ్ వాల్యూమ్ సడన్గా ఈ స్టాక్లో పెరిగాయి. ఆటోలైన్ ఇండస్ట్రీస్ ఇది కూడా అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయ్యి 60 రూపీస్ దగ్గర ఉంది ప్రస్తుతానికి. రిగా షుగర్ కంపెనీ ఇది ఒక 20% ఇవాళ లాక్ అయింది. కోప్రాన్ ఈ స్టాక్ కూడా బాగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఫైనాన్షియల్ టెక్నాలజీస్, కాయా లిమిటెడ్, కోప్రాన్, హిందుస్థాన్ కాంపోజిట్స్ ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా అప్సైడ్ వాల్యూమ్ బ్రేక్అవుట్ మనకు కనిపించింది. అండ్ ఒకసారి ఎఫ్&ఓ సెగ్మెంట్ కూడా మనం చూద్దాము ఈ సెగ్మెంట్లో ఏం జరుగుతుందని చెప్పి. ఈ సెగ్మెంట్ ఇప్పటివరకు ఐడిబిఐ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఐడిబిఐ, అదాని పవర్, ఓఎన్జీసీ, ఐబీ రియల్ ఎస్టేట్, అపోలో టైర్స్ ఇవన్నీ టాప్ 5 గెయినర్స్గా మనకు కనిపిస్తున్న డెరివేటివ్ సెగ్మెంట్లో. అండ్ బాగా వీక్గా ట్రేడ్ అవుతున్న సెక్టర్స్లోనేమో సెయిల్ కనిపిస్తుంది. సెయిల్, భారత్ ఫినాన్షియల్, హిందాల్కో, M&M ఫినాన్స్, ఇండియా సిమెంట్స్ ఈ స్టాక్స్ అన్నింటిలోనూ కూడా వీక్నెస్ మనకు కనిపిస్తుంది. అక్రాస్ ది బోర్డు సిమెంట్ ప్యాక్లో అంటే కొన్ని మోస్ట్ ఆఫ్ ది మేజర్ సిమెంట్ కంపెనీస్ ఈ మధ్య బాగా పెరిగిన సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మనకు కనిపిస్తుంది. అండ్ ఒకసారి ఆప్షన్స్ డేటాలో కాల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే సెయిల్ 55 రూపీస్ కాల్ యాక్టివ్ కనిపిస్తుంది. అదాని పవర్ 30 రూపీస్ కాల్, జేపీ అసోసియేట్స్ 15 రూపీస్ కాల్, నిఫ్టీ 9000 కాల్ ఆప్షన్ ఇవన్నీ కూడా కాస్త పాజిటివ్గా కనిపిస్తున్నాయి అండ్ చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయి కాల్స్లో. పుట్స్ పరంగా ఒకసారి చూసుకున్నట్టయితే పుట్స్లో 8700 నుంచి 8077, 8700, 8800, 8900 ఈ 3 పుట్ ఆప్షన్స్ నిఫ్టీలో యాక్టివ్గా పుట్స్ కనిపిస్తున్నాయి. అండ్ వీటిలో పర్సంటేజ్ పరంగా గెయిన్స్ కూడా 16 నుంచి 25% గెయిన్స్ ఈ ఇండెక్స్లో మనం చూస్తున్నాము. సేల్ 50 రూపీస్ పుట్ ఆప్షన్ కూడా 30% పెరిగింది ఆల్మోస్ట్. ఇది కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తుంది పుట్స్లో. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి స్ట్రాటజీస్ వర్కౌట్ చేసుకోవాలి దానిపై ముందు మాట్లాడడానికి అనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. శేషు గారు అండ్ సుందర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. శేషు గారు, లాస్ట్ ఒక 10-15 మినిట్స్లో మార్కెట్ కొద్దిగా రికవర్ అవుతుందేమో అన్నట్టు అనిపించింది. బట్ స్టిల్ మళ్ళీ కొద్దిగా వీక్నెస్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఒక 20 to 30 పాయింట్స్ అయినప్పటికీ బట్ స్టిల్ ఎలాంటి వ్యూ ఉంది మీకు? మార్కెట్స్లో ఇప్పుడు లాస్ట్ ఒక అంటే 1 hour నుంచి కొంత రికవరీ పాత్లో ఉంది. దానికి ముందు మనం చూసాము మార్కెట్స్ వన్ సైడెడ్గా డౌన్ ట్రెండ్ మార్నింగ్ నుంచి కంటిన్యూగా చూస్తే మార్కెట్స్ రికవరీ లేకుండా వీక్గానే ట్రేడ్ అవుతూ వచ్చాయి. అయితే కొన్ని కౌంటర్స్ లైక్ బ్యాంకింగ్ కౌంటర్స్లో నుంచి మంచి రికవరీ రావడంతో
బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే ఈ రోజులో 20,236 ఫ్యూచర్స్లలో అక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి 20,400 పైకి రావడం, అంటే దగ్గరగా 200 పాయింట్స్ రికవరీ అనేది బ్యాంక్ నిఫ్టీ రావడంతో నిఫ్టీ కూడా బాగా రికవర్ అయింది. అయితే కొన్ని స్టాక్స్ ఇంకా స్టిల్ వీక్గా ఉన్నాయి కాబట్టి మార్కెట్ రికవరీ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. అయితే మనం గమనించాలి, మన మార్కెట్స్లో ఈ మధ్యకాలంలో మేజర్గా కరెక్షన్స్ అనేది వస్తున్నా కూడా అది కూడా ఏంటంటే ఒక ఇంట్రాడే కరెక్షన్ లేకపోతే 1 or 2 డే కరెక్షన్ లాగా ఉన్నాయి. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ వైపు కూడా పెద్దగా డౌన్ ట్రెండ్ అయితే లేదు. కొంచెం ఈరోజు ఏషియన్ మార్కెట్స్ కొంత వీక్ ఉన్నాయి చాలా రోజుల తర్వాత. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ అనేది స్టేబుల్గానే ఉండే అవకాశం ఉంది. అంటే ప్యానిక్ సెల్లింగ్ అనేది ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు. అయితే ఈ సెల్లింగ్ అనేది కొంత 1-2 రోజులు కొనసాగడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే 8892 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇది కానీ 8900 పైన కానీ సస్టైన్ కాగలిగితే కరెక్షన్ చాలా వరకు అయిపోయిందని చెప్పొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా కూడా మార్కెట్స్ రేంజ్ బౌండ్లో ఉంటాయి. ఒకవేళ 8900 పైన కానీ సస్టైన్ కాలేదు అంటే నెక్స్ట్ 2 to 3 డేస్లో మళ్ళీ కొంత వీక్ అయ్యి నిఫ్టీ 8820 అంటే ఇక్కడ నుంచి ఒక 80-90 పాయింట్లు దాకా రావచ్చు కిందకి. అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకోవచ్చు. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ ఒక రేంజ్ అంటే హై సైడ్ చూసుకుంటే 9000, డౌన్ సైడ్ చూసుకుంటే 8800 వరకు రేంజ్లో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఏంటంటే కొన్ని స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మార్కెట్లో కొనసాగడానికి అవకాశం ఉంది. ఇంకా కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ గిద్దలూరు నుంచి నరేంద్ర. నరేంద్ర, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రజెంట్ అంటే నేను జేకే టైర్ ప్లస్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ జెన్సర్ టెక్నాలజీస్లో ఉన్నాను. ఓకే. సో జేకే టైర్ వచ్చేసి 15 to 20% ప్రాఫిట్లో ఉన్నాను. చాలా లాంగ్ తర్వాత నాకు ప్రాఫిట్ వచ్చేసింది. ఆ తర్వాత పర్సిస్టెంట్ సిస్టమ్స్ స్టిల్ నెగిటివ్లోనే ఉన్నాయండి. జెన్సర్ వచ్చేసి 70 to 80% ప్రాఫిట్లో ఉన్నాను. ఓకే. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని వేరే దాంట్లోకి ఏమన్నా షిఫ్ట్ అవ్వమంటారా? ఈ 3 స్టాక్స్ మీద సజెస్ట్ చేయాలి. పెర్సిస్టెంట్ ఏప్రిల్లో తీసుకున్నారండి? పర్సిస్టెంట్ ఆల్మోస్ట్ 20% లాస్లో ఉందండి. ఓకే. హై దగ్గర తీసుకున్నట్టున్నారు. అక్కడి నుంచి కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ మెరుగైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది పర్సిస్టెంట్. అవునండి, పెర్సిస్టెంట్ సిస్టమ్ చూస్తే కనుక ఈ మధ్య మొన్న మార్చి ఏప్రిల్ ఒక మైనర్ హై 750 రూపాయల నుంచి 600 రూపాయల వరకు పట్టడం చూసాము. ఈ లెవెల్లో ఉంచండి. ఎందుకంటే గత 2 ఏళ్ళుగా ప్రైస్ హిస్టరీ చూస్తే కనుక కరెక్ట్గా 600 రూపాయల దగ్గర మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఐటీ స్టాక్స్ కొన్ని కూడా బాగా ఈ మధ్యకాలంలో బాగా పడి కొంచెం ఓవర్ ఎక్స్టెండ్ అయినట్టు కనిపిస్తుంది. అన్నీ ఒక కన్సాలిడేషన్ సెక్టరల్గా చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ ఫేస్లో ఉంది కాబట్టి కొంచెం మరింత షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి ఒక రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే జేకే టైర్ చూస్తే కనుక ఓవరాల్గా టైర్ ప్యాక్ అంతా కూడా బాగా పెరగటం చూసాము. అలాగే జేకే కూడా 80 రూపీస్ నుంచి 150 రూపాయల వరకు పెరిగి ఈ మధ్య కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లను పైగా 150 రూపాయల దగ్గర మేజర్ హై కనిపిస్తుంది. 2014 నవంబర్ డిసెంబర్లో అక్కడ టాప్ ఏర్పడి అక్కడి నుంచి రావడం చూసాము కాబట్టి అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. బట్ ఒకవేళ షార్ట్ టర్మ్ అయితే కనుక 150-155లో మీరు జేకే టైర్ ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రీమ్లీ వీక్లీ చార్ట్లో కూడా ఓవర్ బాట్ ఉంది కాబట్టి ఒక మేజర్ కన్సాలిడేషన్ కానీ ఒక కరెక్షన్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే జెన్సార్ చూస్తే కనుక ఇవాళ 6% వరకు బాగా పెరగడం చూసాము. మైకా బేగం మంచి ప్రాఫిట్లో కూడా ఉన్నారు. ఇవాళ కూడా చూస్తే కనుక జెన్సార్లో ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ రావడం చూసాం. అందువల్ల స్టాక్ కూడా కొంచెం బాగా అప్ మూలా కూడా మనం రావడం చూసాం. ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయండి 2 స్టాక్స్. ఓకే. కృష్ణా జిల్లా నుంచి రమ కాల్ ఉన్నారు. అడగండి రమ గారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మరండి టీఏ ఇండస్ట్రీస్ నిన్న తీసుకున్నానండి. ఓకే. దీనికి కంపెనీ ఏమన్నా బోనస్ కానీ స్ప్లిట్ కానీ ప్రకటించండి. చెక్ చేయాలండి. ఒకసారి చెక్ చేసి చెప్దాం. ఈ లోపు లెవెల్స్ ఒకసారి చెప్తారు. ఒకటండి, టీఏ ఇండస్ట్రీస్ ఒకటి కంపెనీ బోనస్ అంటే స్ప్లిట్ అని మీరు పక్కన పెడితే ఓవరాల్గా ఈ స్టాక్ అనేది చాలా ఫండమెంటల్గా బాగా చాలా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ అండి. రీసెంట్గా ఇంతకుముందు ఒకసారి 400లో ఒకసారి రికమెండ్ చేశాను. తర్వాత రీసెంట్గా మనకి ఒక వెబ్సైట్లో కూడా దీన్ని అంటే షార్ట్ టర్మ్కి కోసం రికమెండ్ చేశానండి. బట్ మీరు ఏవైతే అంటున్నారో బోనస్లు కానీ స్ప్లిట్ కానీ ఇవన్నీ ఉన్నా లేకపోయినా మాత్రం మీ స్టాక్ అయితే చాలా ఎక్సలెంట్ గ్రోత్ ఉన్న స్టాకు. ఫండమెంటల్స్ బాగా ఉన్నాయి. ప్రతిసారి కూడా మనకి ప్రతి క్వార్టర్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ వ్యూతో ప్లస్ లాంగ్ రన్ కూడా ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చండి. షార్ట్ టర్మ్ అయితే మీకు 1000 రూపీస్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. లాంగ్ రన్ అనుకుంటే మాత్రం 1200 రూపీస్ దాకా రావచ్చు. మీరు డెఫినెట్గా ఈ స్టాక్ని అయితే మీరు హోల్డ్ చేయండి. అయితే మీ స్ప్లిట్కి సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది మేము కొంత టైంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తామండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్ ఏం కనిపించట్లేదండి. బట్
చూద్దాం ఒకసారి దీన్ని ట్రాక్ చేసే ప్రయత్నం మనం చేద్దాము. ఇంకా కొన్ని మెయిల్స్ చూద్దాం. బాలాజీ నాయుడు అడుగుతున్నారు, మణప్పురం ఫినాన్స్ 500 షేర్స్ 93 రూపీస్ 40 పైస్లో తీసుకున్నారు. ఇంట్రాడే గురించి ఎలాంటి సజెషన్ మీరు ఇస్తారు? 93.40 దగ్గర 500 షేర్స్ మణప్పురం ఫినాన్స్. మణప్పురం చూస్తే కనుక ఇంట్రాడేలో 1.6% వరకు పట్టం చూసాము. మీరేమన్నా షార్ట్ పొజిషన్, లాంగ్ పొజిషన్? సో లాంగ్ పొజిషన్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఎందుకంటే కరెక్ట్గా 90-80 ఆఫ్ దగ్గర 90 ఆఫ్ దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ రోజంతా కూడా బాగా ఓపెనింగ్ నీజర్క్ రియాక్షన్ తర్వాత కొంచెం కన్సాలిడేషన్ అయితే అవుతుంది. ఒక 90-50 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అలాగే ఒకవేళ ఇంటర్డే రికవర్ వచ్చి 93 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, 93 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, అండ్ మరొక మెయిల్ కూడా మనం తీసుకుందాం. వీరభద్రరావు అడుగుతున్నారు, జేపీ అసోసియేట్స్ 34 రూపీస్లో, ల్యాంకో ఇన్ఫ్రా 12,000 షేర్స్ అట్ 11 రూపీస్లో తీసుకున్నారు. యావరేజ్ చేయొచ్చా, క్విట్ చేయొచ్చా? ఇలాంటి ల్యాంకో ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ మనం పదే చెప్తూనే ఉన్నామండి. హ్యూజ్ డెట్ ఉన్న కంపెనీస్, మీరు హ్యూజ్ క్వాంటిటీ కూడా తీసుకున్నారు, బట్ టెక్నికల్ లెవెల్స్ అంటే ఒకటి టెక్నికల్, వీటికి కూడా టెక్నికల్ ఏమి ఉండవండి. ఇప్పుడు ల్యాంకో ఆల్రెడీ అందరికి తెలిసిన విషయం ఏది, బాగా డెట్ అనేది ఉంది. బిజినెస్ అని కూడా వీళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు కాదు లాస్ట్ 2 years నుంచి కూడా ఉన్న బిజినెస్ని సబ్ కాంట్రాక్ట్స్కి ఇవ్వడం కూడా చూసాము. అంటే బిజినెస్ వీళ్ళు చేయలేని పరిస్థితి ఉందని. సో ఇటువంటిప్పుడు ఈ స్టాక్ పెరుగుతుందని మనం అనుకోలేమండి. అయితే రీసెంట్గా కొంచెం ఈ డెట్ బేస్డ్ కౌంటర్స్లో కొంత ఆర్బీఐ కొంచెం వెసులుబాటు కల్పించడంతో దాంతో ఇవన్నీ కూడా పెరిగాయి. బట్ ఇది మీరు యావరేజ్ అయితే చేయకండి. మీరు బెటర్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్స్ బాగా బులిష్లో ఉన్నాయి కాబట్టి కొంతకాలం వెయిట్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ రెండు కూడా ఎక్కువ చాలా దానికేమో దగ్గరగా జేపీ అసోసియేట్స్కి 1,00,000 కోట్ల దాకా డెట్ ఉందండి. ఈ ల్యాంకోకి అయితే నాకు తెలిసి ఒక 30-32,000 అది 40,000 అదే అంటే 1 year బ్యాక్ 30 ఉండేది, ఇప్పుడు చూడండి దగ్గరగా మనకి 8,000 crores దాకా పెరగడం చూసాము. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండడం బెటర్ అండి. ఇలా అసెట్ లైట్ మోడల్ని ఫాలో అవుతున్నారండి. మెల్లగా వాళ్ళకన్నా ఆస్తులను కూడా మెల్లగా తగ్గించుకుని ఆ అప్పులను, ఆ రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలా టైం పడుతుందండి కంపెనీస్ ఈ డెట్ ట్రాప్లో నుంచి బయటికి రావడానికి. ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్, ఆ మార్కెట్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్న టైంలో ఇలాంటి కంపెనీస్ దూరంగా వచ్చి మంచి కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ వారం మీకు మంచి రాబడి వచ్చే అవకాశం కూడా ఉంటాయండి. ఒక మెయిల్ రవి వర్మ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ ఫ్యూచర్ 1400లో తీసుకున్నారు, సడన్ ఫాల్ వచ్చింది, ఏం చేయొచ్చు? యాజ్ ఆఫ్ నేను మనం చూసామండి క్యూపీ ఇష్యూ ఫెయిల్ అవ్వడము, చాలా సడన్ ప్యానిక్నెస్ ఎస్ బ్యాంక్లో కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ చూస్తే కనుక మీరు హై ప్రైస్లో తీసుకున్నారండి. ఒకవేళ మన లాస్ట్ ఒక 2-3 monthsగా చూస్తే కనుక విపరీతంగా పెరిగింది. 700 నుంచి కరెక్ట్గా డబల్ అవడం చూసాము. కొంచెం హై లెవెల్లో కాషియస్గా ఉండాల్సిన సమయం, లేదా కనుక హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయాల్సిన సమయంలో 1400-1500 లెవెల్స్లో మీరు కొంచెం రిస్క్ తీసుకొని కొంచెం ఫ్యూచర్స్ తీసుకున్నారు. ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఎందుకంటే కరెక్ట్గా 1280-1300 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అది ఈ మధ్యకాలంలో లాస్ట్ వీక్ వచ్చిన లో కూడా అదే. అక్కడి నుంచి ఏమైనా కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే కొంచెం స్ట్రిక్ట్గా ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఒక 1280 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మంచిది. ఓకే, శివప్రసాద్ అడుగుతున్నారు, జెట్ ఎయిర్వేస్ 545 ఫ్యూచర్ బై చేశారు, 545 రూపీస్లో పర్చేస్ చేశారు. అడ్వైజ్ ఏమైనా ఇస్తారా టార్గెట్ సంబంధించి? అంటే జెట్ ఎయిర్వేస్ ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. జెట్ ఎయిర్వేస్లో మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు కొన్న రేట్లోనే ఉంది. ఆ స్టాక్ అయితే మీరు హోల్డ్ చేయండి అండి. అట్ ద సేమ్ టైం మీరు ఫ్యూచర్స్లో తీసుకున్నా అంటున్నారు కాబట్టి మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. 540 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, అంటే ఎక్కువ దూరం కూడా పెట్టుకోకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది 546 ఆ లెవెల్స్ కానీ బ్రేక్ అయ్యిందంటే, అంటే ఇక్కడ నుంచి 3-4 రూపీస్ కానీ బ్రేక్ అయిందంటే 552 and 560 దాకా రావచ్చు. ఇది షార్ట్ టర్మ్ వ్యూ అండి. 560 దగ్గరికి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అయితే ఈ స్టాక్ మాత్రం పెద్దగా స్ట్రాంగ్ అయితే లేదండి, కాబట్టి మీరు స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. లలిత అడుగుతున్నారు, ట్రీ హౌస్ 100 షేర్స్ 80 రూపీస్లో తీసుకున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా? ఆర్ ఈ స్టాక్ నుంచి బయటకు వచ్చి వేరే కౌంటర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? ట్రీ హౌస్ అట్ 80 బాగా లాస్లో ఉన్నారు. ట్రీ హౌస్ చూస్తే కనుక కరెక్ట్గా 80-85 దగ్గర మొన్న ఏప్రిల్ మేలో కన్సాలిడేషన్ సడన్గా ఒక బ్రేక్అవుట్ రావడం చూసాము. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ప్రస్తుతం 30 రూపీస్ దగ్గర కొంచెం ఒక స్వల్ప సపోర్ట్ తీసుకోవడం మనం చూసాము. ఓవరాల్గా అండర్లైనింగ్ ట్రెండ్ వీక్గా ఉంది కాబట్టి, పైగా కొంచెం బేరిష్ ఫేస్లో ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్లో యావరేజింగ్ మంచిది కాదు. మీరు అనుకున్నట్టుగానే ఏమైనా కొంచెం బౌన్స్ బ్యాక్లో ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఓకే, అండ్ శ్రీకర్ గౌడ్
మెయిల్ చేశారు. గోద్రేజ్ ప్రాపర్టీస్ 322 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ వ్యూకి అంటే ఒక 2 to 3 years టైం హొరైజన్కి తీసుకున్నారు. హోల్డ్ చేసుకోవచ్చా? అంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మీరు డే టు డే యాక్టివిటీ ఇందులో గమనించకుండా ఒక 1.5 year 2 years కోసం అయితే హోల్డ్ చేసుకోమని చెప్తానండి. ఉన్న ఆ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఓకే అని చెప్పొచ్చు అండి. రీసెంట్గా కూడా చూస్తే ఈ స్టాకు 300 లెవెల్స్ నుంచి బాగా మనకి 350 దాకా మనకి అప్రిసియేషన్ రావడం చూసాము. ఇంకా ఈ స్టాక్ ఇంకా పెరిగే అవకాశం ఉందండి. నెక్స్ట్ 1.5 yearలో మంచి రిటర్న్ రావచ్చు. కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు అండి. కొంతమంది కాలర్స్ కూడా లైవ్లో ఉన్నారు. వివి రావు హైదరాబాద్ నుంచి. అడగండి రావు గారు. మీ వాయిస్ రావు గారు, మీ వాయిస్ ఆడిబుల్గా లేదు. ఒకసారి మీ క్వశ్చన్ రిపీట్ చేయండి. నాకు మ్యాక్స్ వెంచర్స్ అండి. మ్యాక్స్ వెంచర్స్, ఓకే. మ్యాక్స్ MAXVIL అని కోడ్. ఓకే, చెప్పండి మీ డౌట్ ఏంటి? అది ఆ మధ్యన కొన్నాను కదా ఒక 500 షేర్లు, అదేంటి బాగా తగ్గిపోయింది. దాని విషయం ఏమన్నా కొంత ఐడియా ఇస్తారేమో అని. ఓకేనండి, చెప్తారు. మ్యాక్స్ వెంచర్స్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా వీక్గానే కనిపిస్తుంది. కంటిన్యూస్ ఒక డౌన్ ట్రెండ్లో చూస్తున్నాము. కొంచెం స్పెక్యులేటివ్గా కనిపిస్తుంది. 85 హై నుంచి 50 రూపాయల వరకు పట్టం చూసాము. ప్రస్తుతం అయితే మటుకు హోల్డ్ చేయండి. ఈ లెవెల్ నుంచి రికవరీ కావాలి. రికవరీ అయిన తర్వాత కొంచెం బౌన్స్ బ్యాక్లో ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఓకే, శ్రీని అడుగుతున్నారు, టాటా మోటార్స్ని కరెంట్ ప్రైస్లో ఎంటర్ అవ్వచ్చా? అండ్ 600 రూపీస్ కాల్ ఆప్షన్ ఇప్పుడు అటెంప్ట్ చేయొచ్చా టాటా మోటార్స్లో? చూడండి, టాటా మోటార్స్ అంటే ఇప్పుడు బాగా పెరిగి 520 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి 600 క్లోజర్గా వచ్చి కొంచెం కరెక్షన్ తీసుకుందండి. అంటే 585 590 లెవెల్స్ నుంచి. కాబట్టి ఇది ఏంటంటే ఇక్కడ ఈ స్టాక్ ఇంకా ఫర్దర్గా వీక్ కావచ్చు అన్నట్టు కూడా అనిపిస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ అనేది కౌంటర్లో ఉండొచ్చు. కాబట్టి మీరు వెయిట్ చేయండి. క్లోజర్గా ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ డిప్ వచ్చినప్పుడు మీరు కాల్ని ప్రయత్నం చేయమంటాను. 565 దాకా రావచ్చు అండి. ఇప్పుడు ఇంకోటి మార్కెట్స్ కూడా ఇప్పుడే కొంచెం కరెక్షన్లోకి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే మీరు ఇమీడియట్గా కాల్స్ అయితే అటెంప్ట్ చేయొద్దండి. మహి అన్న పేరు మీద వచ్చింది. సిటీ యూనియన్ బ్యాంక్ 129 రూపీస్లో బై చేశారు. అండ్ DCB 123 రూపీస్లో బై చేశారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? CUB at 129, DCB at 123. సిటీ యూనియన్ బ్యాంక్ బులిష్గానే ఉంది. 80 రూపీస్ నుంచి 130 రూపాయల వరకు పెరగటం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక 140 దగ్గర మటుకు కొంచెం దాటలేకపోతుంది. ఈ లెవెల్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఓవరాల్గా కొంచెం మార్కెట్ బులిష్గానే ఉంది. పైగా కొంచెం బ్యాంక్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గానే ఉందనే నేపథ్యంతో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. అలాగే DCB కూడా మనం చూస్తాము బాగా బుల్లిష్గా ఉన్న స్టాక్. కాకపోతే 130 140 దగ్గర ఒక మేజర్ హై దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో. ఓకే, ప్రేమ్ బెంగళూరు నుంచి మెయిల్ చేశారు. సుజలాన్ ఎనర్జీని 7 to 15 days టైం హొరైజన్కి బయింగ్కి మీరు రికమెండ్ చేస్తారు? అంటే సుజలాన్ ఎనర్జీ ఇది చాలా అంటే ఈ మధ్యకాలంలో కొంచెం అప్డేట్కి వచ్చిందండి. అయితే 7-8 days కోసం మాత్రం అయితే చెప్పలేము. బట్ మార్కెట్స్ ఇప్పుడే కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ కరెక్షన్ కానీ ఆగిపోతే మీరు అంటే కరెక్షన్ పెద్దగా ఇంకా ఫర్దర్గా వీక్ కాకుండా ఉంటే మాత్రం మార్కెట్స్ మీరు బై చేసుకోవచ్చు అండి. ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్స్ పడ్డాయంటే సుజలాన్ డెఫినెట్గా రియాక్షన్ వస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ ఉందండి స్టాక్ అయితే. మీరు ప్రస్తుతం అయితే మీరు బై చేయాలనుకుంటే మాత్రం నెక్స్ట్ వీక్ చూడండి. నెక్స్ట్ వీక్ మార్కెట్స్ కంటిన్యూగా వీక్ అయితే మాత్రం మీరు వద్దని చెప్తాను. లేదంటే మాత్రం స్ట్రాంగ్ ఉంటే బై చేసుకోవచ్చు అండి. మార్కెట్స్లో మళ్ళీ కొద్ది రికవరీ మనకు కనిపిస్తుంది. లాస్ట్ ఒక 10-15 minutes నుంచి 8,900 మార్క్ని మరొకసారి నిఫ్టీ టెస్ట్ చేస్తుంది. ఆ లెవెల్ దీన్ని బట్టి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఈ లెవెల్ దగ్గర ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి క్లోజింగ్ ఎలా క్లోజ్ అవుతుంది అనేది. బట్ లాస్ట్ 15 minutes నుంచి అయితే బాగా మనం ఒక ఆల్మోస్ట్ 15-20 పాయింట్స్ వరకు స్పాట్ రావడం చూసాం. మరొక కాలర్ బెంగళూరు నుంచి చంద్రశేఖర్ ఉన్నారు. అడగండి చంద్రశేఖర్ గారు. సార్, మా దగ్గర IFB ఇండస్ట్రీస్ 360లో ఉన్నాయి. అలాగే NRV బేరింగ్స్ 106లో ఉన్నాయి. ఓకే, హోల్డింగ్స్. ఓకే, ఇది 700 ఒక 400 క్వాంటిటీ ఉన్నాయి. 1 to 2 years హోల్డ్ చేయొచ్చు సార్. ఫండమెంటల్గా అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ అండి ఈ రెండు, IFB ఇండస్ట్రీస్ అండ్ NRB బేరింగ్స్. మీ సజెషన్ 1 to 2 yearsకి? IFB ఇండస్ట్రీస్ హోల్డ్ చేయండి. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక కొంచెం స్వల్ప అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము. 280 రూపాయల నుంచి 405 రూపాయల వరకు పెరిగిన స్టాక్. కాకపోతే టెక్నికల్గా మటుకు 410 ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవుతే మటుకు కొంచెం సేఫ్ అప్ ట్రెండ్లో ఉన్నట్టు అనుకోవచ్చు. అప్పుడు నెక్స్ట్ టార్గెట్ 450 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే లాస్ట్ ఒక 2-3 yearsగా చూస్తే కనుక లాంగ్ టర్మ్ చార్ట్స్ అన్నింటిలోనూ బాగా బుల్లిష్గా ఉన్న స్టాక్ కూడా IFB ఇండస్ట్రీస్. ప్రస్తుతం హోల్డ్ చేయండి.
అలాగే ఎన్ఆర్పి బేరెన్స్ కూడా మనం చూస్తున్నాము. గత 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి 30 నుంచి 160 రూపాయల వరకు పెరిగి ఈ మధ్య లాస్ట్ ఒక 1 ఇయర్గా ఒక మేజర్ కన్సాలిడేషన్లో కనిపిస్తుంది. 108 నుంచి ఒక స్వల్ప రికవరీ వచ్చినప్పుడు కూడా 125 దాటలేకపోతుంది. ఒక మైనర్ ట్రేడింగ్ రేంజ్లో కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. ఓవరాల్గా లాంగ్ టర్మ్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కాకపోతే ఇమీడియట్గా 125 రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే కనుక నెక్స్ట్ టార్గెట్ 140 వరకు వెళ్ళే అవకాశం ఉంది. నాగేంద్రమణి మెయిల్ చేశారు. హెచ్సిసి 35 రూపీస్లో 2015లో బై చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే లెవెల్స్కి వచ్చినట్టుంది. మళ్ళీ లాస్ట్ ఒక 3-4 సెషన్స్ నుంచి వరుసగా పెరుగుతూ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్బిటరీ సంబంధించిన న్యూస్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ టైంలో ఎగ్జిట్ అవ్వచ్చా ఆర్ హోల్డ్? 35లో కొన్నారు, 38 ఆ లెవెల్స్లో ఉంది. ఇప్పుడు 38లో ఉందండి. ఈరోజు కూడా చూస్తే మార్కెట్ వీక్ ఉన్నా కూడా ఇది ఒక 6% దాకా పెరిగింది. అయితే ఇది 42 అనేది నెక్స్ట్ లెవెల్గా చెప్పొచ్చు అండి. అయితే ఇటువంటి ట్రెండ్ అప్ ట్రెండ్ వచ్చినప్పుడు ఇది ఎంతవరకు కొనసాగవచ్చు అనేది కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేము. లెవెల్స్ ఏదైనా కూడా 42 దాటిందంటే ఈ స్టాక్ ఇంకా పెరిగే అవకాశం ఉందండి. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి ఒక అట్లీస్ట్ ఒక 3 to 4 months కానీ వెయిట్ చేయగలిగితే ఇందులో ఇంకా అప్రిసియేషన్ రావచ్చు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. గ్రంథి లక్ష్మి అంటున్నారు, వెల్స్పన్ ఇండియా 60 రూపీస్లో బై చేశారు, లాంగ్ హోల్డ్ చేయవచ్చా అని. వెల్స్పన్లో నెగిటివ్ న్యూస్ ఒకటి వచ్చిందండి. వాళ్ళు పంపించిన క్వాలిటీ ఆఫ్ టవల్స్ ఎక్స్పోర్ట్ చేసిన క్వాలిటీ సరిగా లేదు అని చెప్పి మేజర్ కంపెనీ ఒకటి రిటర్న్ బ్యాక్ చేసింది. దానివల్ల సడన్గా వెల్స్పన్లో ఈ వీక్నెస్ మనం గమనించాము. బట్ మీరు ఆల్మోస్ట్ కొద్దిగా లోయర్ లెవెల్స్ దగ్గర కొన్నట్టు కనిపిస్తుంది. ఎనీ లాంగ్ హోల్డ్ చేసుకోవచ్చా వెల్స్పన్? బాగా స్పెక్యులేటివ్ స్టాక్ అండి. ఈ టైంలో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఏదైనా మళ్ళీ పాజిటివ్ న్యూస్ వస్తే కనుక ఒక్కసారిగా 80-90 వరకు రీబౌండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక పాజిటివ్ న్యూస్ రాకపోతే కనుక ఒక స్వల్ప రికవరీ వచ్చే అవకాశం ఉంది. నా ఉద్దేశం అయితే మటుకు కొంచెం అన్సర్టన్గా కనిపిస్తుంది కాబట్టి టెక్నికల్గా ఈ లెవెల్లో క్లోజర్ టు 70 ఆ లెవెల్కి వస్తే ఎగ్జిట్ అయిపోవడం మంచిది. సురేష్ నూతలపాటి అడుగుతున్నారు, వివిమెడ్ ల్యాబ్స్ని షార్ట్ టర్మ్ గురించి బై చేసుకోవచ్చు ఈ టైంలో. వివిమెడ్ ల్యాబ్స్ వద్దనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఒక 6 monthsగా చూస్తే కనుక ఒక సైడ్ వేస్ ట్రెండ్లో కనిపిస్తుంది, వీక్ ట్రెండ్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంకా ఇండస్ట్రీగా ఉంది. మార్కెట్ ఒకవేళ రేపు కరెక్షన్ వచ్చిందంటే కనుక ఇది ఇంకా కొంచెం ఫర్దర్ వీక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం అవాయిడ్ చేయడం మంచిది. రాధాకృష్ణ అడుగుతున్నారు, ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ సంబంధించి ఒక న్యూస్కి సంబంధించి అడుగుతున్నారు. 470 రూపీస్లో బై చేశారు. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్గా పేరు మారిందండి ఇప్పుడు అది. 470లో బై చేశారు. ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? లాంగ్ టర్మ్ ఇన్వెస్టరే. ఇవాళ కూడా కొద్దిగా వీక్గా ఉన్నట్టుంది ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్. ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ నేనైతే ప్రాఫిట్ బుక్ చేసుకోమనే చెప్తానండి. ఇప్పుడు ఆల్రెడీ 820 ఆ లెవెల్స్కి రావడం మళ్ళీ కరెక్ట్ కావడం చూస్తున్నాము. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే 820, 840 దగ్గర ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంది స్టాక్కి. కాబట్టి నెక్స్ట్ ఈరోజు కూడా 3.5% ఇందులో కరెక్షన్ చూసాము. ఇప్పుడు ఇమీడియట్గా అయితే 780 అనేది సపోర్ట్ అండి. అయితే మీరు ఏదైనా కూడా సపోర్ట్ టెక్నికల్ ఈవెన్ పక్కన పెడితే బెటర్ ఏంటంటే మంచి ప్రాఫిట్లో ఉన్నారు. ప్లస్ రీసెంట్గా మంచి రన్అప్ చూసాము. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మీరు క్లోజర్గా 820, 840కి వస్తున్నప్పుడల్లా కూడా దీంట్లో మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించాయి. శ్రీనివాస్ బత్తుల అడుగుతున్నారు, మోర్పెన్ ల్యాబ్స్ని 3 years టైం హొరైజన్కి ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా? చూడండి, మోర్పెన్ ల్యాబ్స్ అయితే ఇంతకు ముందుకి ఇప్పుడు కొంచెం కంపెనీలో వచ్చిన ఫండమెంటల్స్ ఇంప్రూవ్మెంట్ బేస్ చేసుకొని అయితే మీకు నెక్స్ట్ 2 to 3 yearsలో మీరు దీన్ని ఎంటర్ కమ్మని చెప్తానండి. వీళ్ళు మామూలుగా ఈవెన్ మాలిక్యూల్స్లో కూడా డిఫరెంట్ మాలిక్యూల్స్లో కూడా వీళ్ళు ఎంటర్ కావడం చూసాము రీసెంట్గా. ఇంతకుముందు ఈ కంపెనీకి డెట్ ఉండేది, అది కూడా స్లోగా తగ్గించుకుంటున్నారు. సో ప్రోడక్ట్ రేంజ్ అనేది కూడా బాగా పెరిగిందండి రీసెంట్ డేస్లో. కాబట్టి ఓవరాల్గా ఈ సెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉండే సెక్టర్లో ఉన్నారు కాబట్టి మనకి ఫార్మాటికల్స్లో. కాబట్టి దీన్ని మీరు నెక్స్ట్ 2 to 3 years కోసం మీరు కరెంట్ లెవెల్స్లో పిక్ చేసుకోవచ్చండి. రాధాకృష్ణ అడుగుతున్నారు, అపోలో టైర్స్ 100 shares 233 రూపీస్లో బై చేశారు. 1.5 years నుంచి హోల్డ్ చేస్తున్నారు. ఈ టైంలో సెల్ ఆర్ హోల్డ్? అపోలో టైర్స్ కూడా లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 4-5 days నుంచి రోజు 52-week హై టచ్ అవుతూనే వస్తుంది స్టాక్. ఈ మధ్యకాలంలో బాగా బౌన్స్ బ్యాక్ అయింది. సడన్గా 140-45 దగ్గర నుంచి మళ్ళీ 210 వరకు మనం పెరగటం చూసాము. మీరు కొన్న ప్రైస్ దగ్గరికి ఆల్మోస్ట్ రావడం కూడా ఒక విధంగా లక్కీ అనుకోవచ్చు, షార్ట్ పీరియడ్లో పెరగటము. నా ఉద్దేశం అయితే కనుక 230 ఆ లెవెల్కి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఎందుకంటే ఒక లాస్ట్ 2 yearsగా చూస్తే కనుక మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఈ లెవెల్ దాటాలంటే చాలా సమయం పడుతుంది. షార్ట్ టర్మ్లో ఈ ర్యాలీలో యూజ్ చేసుకొని 230 లెవెల్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, మరొక మెయిల్ కూడా చూద్దాం. అపర్ణ అడుగుతున్నారు, గోదావరి కన్ నుంచి, కోల్ ఇండియా 296 రూపీస్లో బై చేశారు. ఒక 2 years టైం హొరైజన్ ఉంది, ఏం సజెస్ట్ చేస్తారు? చూడండి, కోల్ ఇండియా అంటే రీసెంట్గా కొంచెం ఈ స్టాక్లో ఒక
చిన్న ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ అనేది ఉందండి. అంతకుమించి పెద్దగా మేజర్ అప్ ట్రెండ్ ఇది కొనసాగుతుందా లేదని చెప్పడం కష్టం. ఇది కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రిటర్న్ ఇచ్చింది పెద్దగా లేదండి ఐపీఓ వచ్చిన రోజు నుంచి కూడా. కాబట్టి మీరు ఇంకా 1.5 year వెయిట్ చేయడం కన్నా ఆల్రెడీ కొంత ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి బెటర్ ఏంటంటే బుక్ చేసుకొని వేరే కౌంటర్స్కి వెళ్ళడం బెటర్ అండి. అంటే ఇది కూడా అంటే పెద్ద డౌన్ సైడ్ కూడా ఉండదండి ఈ కౌంటర్లో, పెద్దగా డౌన్ సైడ్ ఉండదు, పెద్దగా పెరిగే అవకాశం కూడా లేదండి. దాని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. బెటర్ ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని వేరే కౌంటర్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. లాస్ట్ మెయిల్ ఒకటి మనం తీసుకొని బులెటిన్ వెళ్ళడం చేద్దాం. చాలా మెయిల్స్ ఇంకా ఉన్నాయి మనకి మిగిలిపోయి. బెంగళూరు నుంచి లక్ష్మీ సంతాల అడుగుతున్నారు, సిప్లాలో ఎంటర్ అయ్యేందుకు రైట్ టైం అయింది అండ్ కరెక్షన్ గురించి వెయిట్ చేయొచ్చు అని చెప్పి. టెక్నికల్గా ఆర్ ఫండమెంటల్ వ్యూ తీసుకుందాం అనుకుంటున్నారో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు మీరు, బట్ ఎనీవే ఓవర్ వ్యూ తెలుసుకుందాం. సిప్లా ఈ మధ్య 450 నుంచి మళ్ళీ 600 రూపాయల వరకు పెరిగింది. ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ కూడా రావడం చూసాము. కొంచెం ఈ లెవెల్లో ట్రెండ్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్లో సిప్ తీసుకోవడం అనేది మంచిది కాదనిపిస్తుంది నాకైతే. ఒకటి డిప్లో ఒకవేళ కనుక 550 ఆ లెవెల్కి వస్తే కనుక కరెక్షన్లు తీసుకోవచ్చు. లేదంటే కనుక ఫార్మాలో ఆల్టర్నేటివ్గా చూస్తే కనుక సన్ ఫార్మా చాలా రోజుల తర్వాత ఈ మధ్యకాలంలో కొంచెం రికవరీ అవ్వడం చూసాము. లుపిన్ కూడా బాగా పాజిటివ్గా ఉంది. డాక్టర్ రెడ్డి కూడా బాగా స్ట్రాంగ్గా ఈ మధ్యకాలంలో తయారవుతుంది. కాబట్టి ఈ 3 స్టాక్స్లోనే మీరు ఎస్ఐపి చేయొచ్చు. ఓకే, లాస్ట్ ఒక 10-15 minutes నుంచి ఐటీ ప్యాక్లో కొద్దిగా రికవరీ మనం గమనిస్తున్నాము. కొద్దిగా లోయర్ లెవెల్స్ దగ్గర బయింగ్ వస్తున్నట్టు అనుకోవచ్చు. పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఆల్మోస్ట్ 2% దాకా పెరిగింది. హెక్సావేర్ టెక్నాలజీస్ 2%, మైంట్రీ 1.6%, టెక్ మహీంద్రా 1.2%, హెచ్సిఎల్ టెక్ 1.5%, విప్రో కూడా 1.7% దాకా పెరిగింది. ఇన్ఫోసిస్ మాత్రం చాలా ఫ్లాట్గా ఉంటే టీసీఎస్ 1.6% దాకా పెరిగి 2359 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. బట్ స్టిల్ కాషియస్ అప్రోచ్ అవసరము ఐటీ ప్యాక్లో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అన్ని వార్నింగ్ సిగ్నల్స్ అన్ని ఇస్తున్నాయి. ఒకటి బ్రెక్సిట్ ఇంపాక్ట్ ఒకటి చూసాము. ఆ తర్వాత యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి మనకి November-Decemberలో. కొత్తగా వచ్చే ప్రెసిడెంట్ వ్యూ ఎలా ఉంటుందో మనకి ఇంకా క్లియర్ డైరెక్షన్ ఏం కనిపించట్లేదు. వీటన్నిటి నేపథ్యంలో ఐటీలో కొద్దిగా కాషియస్ అప్రోచ్ అవసరం అనేది మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయము. బట్ కొంతమంది కాంట్రేరియన్ బెట్ కింద కూడా వీటిని తీసుకుంటున్నారు. ఇట్ దేర్ రిస్క్ అపిటైట్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఒకసారి మార్కెట్స్లో మనం గమనించుకున్నట్టయితే ఐటీసీ బాగా వీక్గా ట్రేడ్ అవుతుంది. దాని ఇంపాక్ట్ ఇండెక్స్ మీద ఎక్కువగా ప్లే చేస్తుంది. 13 points వెయిటేజ్ మనకు కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో ఐటీసీది. హెచ్డిఎఫ్సి, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఈ కౌంటర్స్ అన్నింటిలోనూ వీక్ ట్రెండ్ మనం గమనిస్తున్నాము. ఇప్పటివరకు ఉన్న మార్కెట్ ట్రెండ్లో పాజిటివ్గా మనకు రిలయన్స్ ఒకసారిగా మళ్ళీ గెయిన్స్లోకి వస్తుంది. రిలయన్స్ కాస్త పాజిటివ్ కనిపిస్తుంది 1.5% గెయిన్స్తో 1047 లెవెల్స్ దగ్గర. టీసీఎస్ కూడా మనం చెప్పుకున్నాం 1.7% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. ఓఎన్జీసీ, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ కౌంటర్స్ బుల్స్కు కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎన్ని క్లోజింగ్ ఓవర్వ్యూ ఇస్తారు, ఎందుకంటే మనకు వీకెండ్ మోడ్లో ఉన్నాము. మనకు నెక్స్ట్ వీక్లో కూడా ఒక బక్రీద్ సందర్భంగా ఒక 4 days మాత్రమే మనకు మార్కెట్ ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. ఓవర్ వ్యూ చెప్పాలంటే నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ ఎక్కువ కన్సాలిడేషన్లోనే ఉంటుందండి. అయితే ఈరోజు రియాక్షన్ అనేది అంటే ఒక డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది లేకపోతే కన్సాలిడేషన్లోకి రావచ్చు అనేది చెప్పడం కష్టం. బట్ ఎందుకంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ క్యూస్ కూడా పెద్దగా లేవు. అయితే నిఫ్టీ కానీ 8,900 కానీ పైన సస్టైన్ కాలేదంటే షార్ట్ టర్మ్ కొంత వీక్నెస్ ఉండొచ్చు. బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు. కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్లో ఏవైతే ఉన్నాయో బాగా పెరుగుతున్న స్టాక్స్ని కంటిన్యూగా హోల్డ్ చేయమంటాను. అయితే ఒకటి కొన్ని స్టాక్స్ ఈవెన్ ఓవర్ బాట్లో ఉన్న వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కావడం బెటర్ అండి. ఏదైనా కూడా మార్కెట్ ఈరోజు క్లోజింగ్ కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న లెవెల్స్లోనే క్లోజ్ అవ్వచ్చు. ఒకవేళ 8,900 కానీ నెక్స్ట్ 10 to 15 minutes కానీ కట్ అయిందంటే కొంచెం కిందకి రావచ్చు. బట్ ఏదైనా కూడా మార్కెట్స్లో నెక్స్ట్ వీక్ ట్రెండ్ ఫ్లాట్గా ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే, సుందర్ గారు మీ వ్యూ? మార్కెట్ ఇవాళ ట్రెండ్ చూస్తుంటే కనుక 8,900 స్థాయిని నిలదొక్కున్నట్టు కనిపిస్తోంది. ఈ సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. కాకపోతే నెక్స్ట్ 15 minutes చూడండి. ఏమాత్రం కనుక 8910 పైన కనుక ట్రేడ్ అవుతే ఇంట్రాడేకి లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఒక 20 points కింద స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతానికి ఇది మార్కెట్ ఓవర్ వ్యూ. స్టిల్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో మనం ఒకసారి గమనిస్తే ఎక్స్క్యూజ్ మీ 169-170 points డౌన్తో 28,875 points దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంటే 53 points డౌన్తో 8900 దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఈ బులెటిన్ ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ 4 o'clock క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.